నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పారిశ్రామికవేత్తలుగా మరో 5 లక్షల మంది అతివలు. వచ్చే ఏడాది మహిళా దినోత్సవం నాటికి చేస్తామన్న సీఎం. స్వయం సహాయక సంఘాల కోసం సీఎం సమక్షంలో ఒప్పందాలు. సెర్ప్ మెప్మా మహిళలకు శిక్షణ ఇచ్చేలా వేర్వేరు సంస్థలతో ఎంఓయు. ఐపీఎస్ సునీల్ నాయక్ ను 4వ రోజు విచారించిన పోలీసులు. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వైనంపై ఆరా. రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదన్న మమతా బెనర్జీ. లోటుపాట్లకు నిర్వాహకులదే బాధ్యత అని వెల్లడి. ఇరాన్ చమురు డిపోలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. టెహ్రాన్లోని ఆయిల్ స్థావరాలపై బాంబుల వర్షం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను దాటుకుని లక్ష్యాన్ని తాకిన ఇరాన్. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న టెహ్రాన్. ఉత్కంఠ రేపుతున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్. టాస్ గెలిచిన కివీస్, తొలుత భారత్ బ్యాటింగ్. వచ్చే మహిళా దినోత్సవం నాటికి మరో 5 లక్షల మంది అతివలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. డ్వాక్రా సంఘాలకు ఎంత రుణం కావాలన్నా ఇప్పిస్తామన్న చంద్రబాబు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం బ్రాండ్ కింద ప్రపంచమంతా విక్రయిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు పెద్ద కుటుంబాలకే అందేలా చేస్తామన్న సీఎం చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత తగ్గిస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ముందుగా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త పథకం కింద ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది తాము ఎదిగిన తీరును వివరిస్తూ పలువురు మహిళలు పంచుకున్న అనుభవాలను ప్రదర్శించగా సీఎం ఆసక్తిగా తిలకించారు. అనంతరం 5 డ్వాక్రా మహిళలను సీఎం చంద్రబాబు సత్కరించారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పనకు స్వయం పేరుతో బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలకు 10,102 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందించారు. తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భాగస్వామ్యంతోనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధ్యమన్న సీఎం అన్ని రంగాల్లోనూ వారికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. తాను నాటిన డ్వాక్రా సంఘాలు ఇప్పుడు మహావృక్షమంత స్థాయికి ఎదిగాయన్న చంద్రబాబు తీసుకున్న అప్పును ఎప్పటికప్పుడు చెల్లించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. డ్వాక్రా సంఘాలు మరింత ఎదగాలన్న ఆయన అందుకు ఎంత రుణం కావాలన్నా ఇస్తామన్నారు. మీకు డబ్బుల కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పస్ ఫండ్ మీ దగ్గర ఉంది. 30,000 కోట్ల రూపాయలు అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయలు అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. డ్వాక్రా సంఘాలు స్వయం ఏపీ కింద సొంతగా వస్తువులను తయారు చేయాలన్న సీఎం వాటిని సంఘాల్లోని అందరూ వినియోగించాలన్నారు. అలానే ప్రపంచమంతా విక్రయించేలా తానే బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తారని చెప్పారు. 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి 3 వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు, ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచమంతా మన దగ్గరకు వస్తుంది. ఈ రోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. అంటే మళ్ళా నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. దానికి కావాల్సినటువంటి అన్ని మీకు ఇప్పించే బాధ్యత నాది. మీ ఊర్లోనే మీరు కూర్చొని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసే బాధ్యత మీది. దాన్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దేశంలో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ మహిళకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే బాధ్యత నాది. దానికి సహకరించే బాధ్యత మీది. గత ఏడాది 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామన్న చంద్రబాబు వచ్చే మహిళా దినోత్సవం నాటికి మరో 5 లక్షల మందిని తయారు చేస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి రాబోయే సంవత్సరంలో 5 లక్షల
లక్షల మంది అదనంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. పోయిన సంవత్సరం 1 లక్ష మందిని తయారు చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది, అంటే దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సమాజంలో ప్రస్తుతం జనాభా తగ్గిపోతోందన్న చంద్రబాబు, ఇదే కొనసాగితే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. అందుకే తాము జనాభా నిర్వహణ విధానం తీసుకువచ్చామని చెప్పారు. దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భవిష్యత్తులో పెద్ద కుటుంబాలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. మన కుటుంబాలు పెన్షన్ కోసరం, రేషన్ కోసరం, ఇంటి కోసరం కుటుంబాలు విడిపోతున్నాయి. రాను రాను పెళ్లి పిల్లలు కూడా బయటికి వెళ్లిపోయే పరిస్థితికి వస్తున్నారు. అందుకే కొత్తగా ఒక విధానం తీసుకొస్తాను. ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లన్నీ పెద్ద కుటుంబానికే ఇస్తాం, చిన్న కుటుంబాన్ని డిస్కరేజ్ చేస్తాం. 5-6 మంది ఇంట్లో ఉంటే అవసరమైతే 3 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాం. లేదు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ ఇంట్లోనే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం. ఒకరుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, 2 10 కేజీలు ఇస్తాం, 5 ఉంటే 25 కేజీలు ఇస్తాం, 10 మంది ఉంటే 25 కేజీలు ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 10 మంది ఉంటే 25 కాకుండా 60 కేజీలు ఇస్తే అప్పుడు ఆ కుటుంబంలో కలిసి ఉంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. మహిళల భద్రత తమకు ప్రథమ ప్రాధాన్యమన్న చంద్రబాబు, అతివల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మహిళలు కూడా సాంకేతికతను మరింత విరివిగా అందిపుచ్చుకోవాలన్న చంద్రబాబు, అప్పుడే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవగలరని సూచించారు. స్వయం సహాయక సంఘాల కోసం సీఎం చంద్రబాబు సమక్షంలో వేర్వేరు సంస్థలతో సెర్ప్, మెప్మా ఒప్పందాలు చేసుకున్నాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీ కోసం 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం జరిగింది. సీవీడ్ కల్చర్లో మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ కోసం సిఎస్ఐఆర్తోనూ కీలక ఒప్పందం జరిగింది. స్వయం సహాయ సంఘాల మహిళలు వివిధ రకాల ఉత్పత్తుల తయారీ కోసం కేరళకు చెందిన అమృత విశ్వవిద్యాపీఠంతో ఒప్పందం చేసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి కల్పన కోసం ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థతో మహిళా సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. పొదుపు చేసిన మొత్తాలతో వ్యాపారాలను నెలకొల్పేందుకు అవసరమైన సహకారం కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో సెర్ప్ ఒప్పందం చేసుకుంది. చేనేత, ఇతర ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ సహా ఇతర అంశాల్లో తోడ్పాటు కోసం ఆప్కోతో ఒప్పందం జరిగింది. డిజిటల్ కామర్స్ సహా ఎఫ్పీఓ ఉత్పత్తుల మార్కెటింగ్ సహా వివిధ అంశాలపై సహకారం కోసం ఐఐఎం విశాఖపట్నంతో ఒప్పందం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ అంశంపై దుమారం రేగుతోంది. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన, వేదిక మార్పు, రాష్ట్రపతి పర్యటన సాగే మార్గంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఈ సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. బ్లూబుక్లోని ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన, వేదిక మార్పు, రాష్ట్రపతి పర్యటన సాగే మార్గంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు. బ్లూబుక్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యుల భద్రత, ప్రోటోకాల్కు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. బాగ్డోగ్రా విమానాశ్రయం వద్ద జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సమావేశానికి గిరిజనులు తక్కువ సంఖ్యలో హాజరు కావడం, వేదికను బిధాననగర్ నుంచి మార్చడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీ, ఆమె కేబినెట్ కు చెందిన మంత్రులు రాష్ట్రపతి పర్యటనకు దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును టీఎంసీ ప్రభుత్వం అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఎంతో ముఖ్యమైన సంతాల్ వేడుకలను టీఎంసీ బహిష్కరించిందని విమర్శించారు. ఆ కార్యక్రమ నిర్వహణను టీఎంసీ సర్కార్ గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో 2 మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో 3 మెట్రో కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ మమతా బెనర్జీ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతిని మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని కూడా టీఎంసీ అవమానించిందని మండిపడ్డారు. అది రాజ్యాంగ స్ఫూర్తికి, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అవమానకరమని ప్రధాని మోదీ అన్నారు. एक आदिवासी राष्ट्रपति का गौर अपमान करने वाली टीएमसी की एक गंदी राजनीति और सत्ता का अहंकार बहुत ही जल्द चूर चूर होकर रहेगा। पश्चिम बंगाल की प्रबुद्ध जनता टीएमसी को एक नारी के अपमान के लिए, एक आदिवासी के अपमान के लिए और देश के महामना राष्ट्रपति के अपमान के लिए
कभी भी माफ नहीं करेगा, देश भी कभी माफ नहीं करेगा, देश का आदिवासी समाज भी कभी माफ नहीं करेगा, देश की नारी शक्ति की कभी माफ नहीं करेगी। ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ రోరింగ్ లయన్ లో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్ సహా ఇరాన్లోని అనేక నగరాలపై విరుచుకుపడుతున్నాయి. 9వ రోజు ముఖ్యంగా ఇరాన్ చమురు డిపోలే లక్ష్యంగా బాంబులు జారవిడుస్తున్నాయి. 5 ప్రాంతాల్లోని ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో 4 చనిపోయినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్లోని నజాఫాబాద్ నగరంలో అమెరికా, ఇజ్రాయెల్ డబుల్ ట్యాప్ క్షిపణి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 20 మందికి పైగా మరణించగా 50 మంది గాయపడ్డారని ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. నజాఫాబాద్లో క్షిపణి దాడి తర్వాత సహాయక చర్యలు కొనసాగుతుండగా రెండో క్షిపణి అదే ప్రాంతాన్ని తాకిందని పేర్కొంది. కరాజ్ సమీప్ నగరంలోని చమురు డిపోపై జరిగిన దాడిలో 6 మరణించారు, 21 మంది గాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు మొత్తంగా 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో 200 మంది పిల్లలు, 200 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో 400 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 10,000 పౌర భవన యూనిట్లు ధ్వంసమైనట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఇందులో 7,943 నివాస యూనిట్లు, 1,617 వాణిజ్య యూనిట్లు ఉన్నట్లు పేర్కొంది. అటు లెబనాన్లోని సర్ అల్ ఘర్బియా పట్టణంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 19 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికన్ దళాలు దాడులను ముమ్మరం చేశాయి. వందల కమాండ్ సెంటర్లు, మిసైల్, డ్రోన్ స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ తాజాగా చమురు నిల్వ కేంద్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దక్షిణ వాయవ్య టెహరాన్లోని ఆయిల్ డిపోలపై బాంబులు కురిపించింది. మొత్తం 5 ఆయిల్ డిపోలపై దాడులు జరగ్గా ఆకాశాన్ని మంటలు, పొగ కమ్మేసింది. ఇరాన్ మిలిటరీ అవసరాల కోసం ఇంధనాన్ని వాడుతోందని ఐడిఎఫ్ పేర్కొంది. ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో 4 చనిపోయినట్లు తెలుస్తోంది. అటు ఇస్ఫహాన్లో జరిగిన దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఫైటర్ జెట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, మిసైళ్లను ప్రయోగిస్తున్నాయి. F-14 వంటి ఇరాన్ ఫైటర్లను కూల్చినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఈ యుద్ధంలో ఇరాన్ వ్యాప్తంగా 10,000 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అమెరికన్లను చంపితే భూమిపై ఎక్కడైనా వేటాడి నిర్దాక్షిణ్యంగా హతమారుస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. లెబనాన్ రాజధాని బీరూట్పై నెతన్యాహు సేనలు దాడులు కొనసాగించాయి. ఐడిఎఫ్ తాజా దాడుల్లో లెబనాన్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హెజ్బొల్లా బలగాలే లక్ష్యంగా చేసిన డ్రోన్ దాడిలో రమదా హోటల్ దెబ్బతింది. అక్కడ 4 ప్రాణాలు కోల్పోయారు, 9 మంది గాయపడ్డారు. దక్షిణ లెబనాన్లోని చాలా ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగిస్తుంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. గత రాత్రి బహ్రెయిన్లోని అమెరికా స్థావరం, ఇరాక్లోని అమెరికా ఎంబసీ, ఇరాక్లోని ఇర్బిల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ తాజాగా మరికొన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. దుబాయ్పై 16 బ్యాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో దుబాయ్లోని ప్రసిద్ధ 23 మెరీనా టవర్ దెబ్బతింది. దుబాయ్లో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 2 పాకిస్తాన్ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. యుఏఈపై జరిగిన దాడుల్లో మొత్తంగా 4 మృతి చెందారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీల లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అమ్ముల పొదిలోని ఫస్ట్, సెకండ్ జనరేషన్ మిసైళ్లను ఇరాన్ బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని దూసుకొచ్చిన ఓ క్షిపణి విధ్వంసం సృష్టించింది. అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియరాలేదు. ఇజ్రాయెల్ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం హైఫాపై ఖైబార్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. తమ ఆయిల్ డిపోలపై దాడులకు ప్రతీకారంగానే హైఫాపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. మర్కాజీ ప్రావిన్స్ లో ఒక ఇజ్రాయెల్ డ్రోన్ ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించుకుంది. దుబాయ్లోని 23 మెరీనా ఆకాశ హార్మ్యంపై కూల్చివేసిన ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. ఈ దాడిలో స్వల్ప నష్టం వాటిల్లినట్లు దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన 16 మిసైళ్లలో 15 కూల్చివేశామని, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దెబ్బతింది. ఖతార్లోని అమెరికాకు చెందిన
అల్ అదితి ఎయిర్ బేస్ ను ఇరాన్ క్షిపణి తాకింది. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్ట్లో ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. మంచినీటిగా మార్చే 2 డీశాలినేషన్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి. గల్ఫ్ దేశాల్లోని డీశాలినేషన్ ప్లాంట్ను ఇరాన్ లక్ష్యం చేసుకోవటం ఇదే తొలిసారి. ఇక్కడి అమెరికా స్థావరంపై భారీ డ్రోన్ దాడి జరిగింది. బహ్రెయిన్లోని అల్ సుఫేర్ అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ను ఇరాన్ క్షిపణి తాకింది. అక్కడ 21 మంది సైనికులు చనిపోయారని ఇరాన్ చెబుతోంది. అయితే దాన్ని అమెరికా నిర్ధారించలేదు. ఇరాన్ దాడుల్లో తమ దేశంలో 3 మరణించినట్లు బహ్రెయిన్ తెలిపింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకర్లు డ్రోన్ దాడిలో భగ్గుమన్నాయి. స్థానికంగా ఆకాశ హార్మ్యం పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. తమ 2 సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు కువైట్ తెలిపింది. పలువురు అమెరికా సైనికులను బందీలుగా చేసుకున్నామని ఇరాన్ జాతీయ భద్రతా అధికారి లారిజానీ తెలిపారు. అయితే ఎక్కడి నుంచి ఎంతమందిని అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. తమ దాడిలో 6 చనిపోయారని అమెరికా చెబుతోందని, అది అబద్దమని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఆ సంఖ్యను క్రమంగా పెంచుతారని అంచనా వేశారు. మరో 6 నెలల పాటు యుద్ధం చేసే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తెలిపింది. గల్ఫ్లో చమురును ఉత్పత్తి చేయకుండా, అమ్మకుండా చేస్తామని హెచ్చరించింది. ఇప్పటి వరకు తమ దగ్గర ఉన్న అధునాతన క్షిపణులతో దాడులు చేస్తామని ప్రకటించింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ 4వ రోజు విచారణ ముగిసింది. ఉదయం 9:55 సమయంలో సునీల్ నాయక్ గుంటూరు సీసీఎస్ స్టేషన్కు రాగా 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించడంపై 3వ రోజు ప్రశ్నలు సంధించిన ఎస్పీ దామోదర్ సిఐడి కార్యాలయంలో చిత్రహింసలపై 4వ రోజు ఆరా తీసే ప్రయత్నం చేశారు. అయితే విచారణలో పోలీసుల ప్రశ్నలకు సునీల్ నాయక్ సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. రఘురామకృష్ణరాజు చిత్రహింసలకు సంబంధించిన ప్రశ్నలకు తనకు తెలియదని దాటవేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 4 రోజుల విచారణ పూర్తి కాగా 9వ తేదీ వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రేపు కూడా సునీల్ నాయక్ దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ ముందు విచారణకు హాజరు కానున్నారు. వైసీపీ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంతో పాటు టీటీడీ వ్యవస్థను కల్తీ చేశారని ఆరోపించారు. ఏ ముఖ్యమంత్రి కూడా తన కుటుంబ సభ్యులకు టీటీడీ చైర్మన్ బాధ్యతలు ఇవ్వలేదని, అలాంటి దుర్మార్గపు చర్య జగన్ చేశారని శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. టీటీడీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చైర్మన్లు వేశారు. తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కూడా తన కుటుంబ సభ్యులకి ఎవరిని టీటీడీ చైర్మన్గా వెయ్యలే. అటువంటి దుస్సాహసం, అటువంటి దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. హిందుత్వం మీద విశ్వాసం లేనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని మీ కుటుంబాన్ని తెచ్చిపెట్టి హిందుత్వానికి చేసే నిర్వాహకం ఏమిటి? ఏం ఉద్ధరించారు మీరు? టీటీడీలో కానివ్వండి, హిందుత్వానికి కానీ ఏ సేవలు చేశారు? మీరు భ్రష్టు పెట్టించారు. చివరికి మా భగవద్గీతను కూడా కల్తీ చేసేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 3 రోజులుగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉదయం యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనములతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కుంభాభిషేక మహోత్సవాల ద్వారా ఆలయ తేజస్సు మరింత పెరిగిందని మంత్రి ఆనం తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కూడా సెల్ ఫోన్లలో కానీ, వీడియో కెమెరాల్లో కానీ అమ్మవారిని మరి షూట్ చేయడానికి అవకాశం లేదు. అందరి దృష్టి అమ్మవారి మీద ఉంది. కొంతమంది మాత్రం అమ్మవారి ఫోటోలు తీయడం జరిగింది. మీరు పొరపాటును చేసి ఉన్నా అది కానీ మీ ఫోటో మీ ఫోన్లో నుంచి, మీ మొబైల్లో నుంచి బయటికి అది మళ్ళీ మార్పు కానీ జరిగితే దానికి మీరు శిక్షార్హులు అవుతారని చెప్పి చెప్పక తప్పదు. సాక్షాత్తు శంకర స్వరూపులైనటువంటి విజేంద్ర సరస్వతి వారి సమక్షంలో ఈ కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటి అది ఒక మహా అదృష్టం. ఈ అదృష్టానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతల్ని, ధన్యవాదాలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.
కాకినాడ, పోలవరం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తూ ముప్పతిప్పలు పెడుతున్న పెద్ద పులి అక్కడే మాటు వేసింది. ప్రస్తుతం కంబాలపాలెం కొండల్లో దాక్కుంది. దాన్ని పట్టుకునేందుకు నిపుణులైన బృందాలు ఆ పరిసర ప్రాంతాల్లోనే గస్తీ తిరుగుతున్నాయి. రాత్రి మళ్లీ లేగదూడ కళేబరాన్ని సుమారు 100 మీటర్లు లాక్కెళ్లి కొంత మాంసాన్ని తిని ఆ పరిసర ప్రాంతాల్లోనే నక్కింది. పులి పాదముద్రలను స్థానిక ఆంబోతు కాలువ వద్ద అటవీ అధికారులు గుర్తించారు. తిరిగి కంబాలపాలెం కొండల్లోకే పులి వెళ్లినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. అడ్డతీగల, ఏలేశ్వరం మండలాల పరిధిలోనే పులి సంచరిస్తుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. కాకినాడ, పోలవరం, రాజమహేంద్రవరం అటవీ సిబ్బందితో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్టు నిపుణుల బృందాలు పులిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వనితలకు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల వారు సన్మానం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందాలని వక్తలు పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల అతివలకు ఆటల పోటీలు నిర్వహించి ఉత్సాహపరిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మంజులారెడ్డితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి సెల్ఫీలు దిగారు. తర్వాత పలువురు మహిళలు ఎమ్మెల్యేను సత్కరించారు. మంగళగిరిలో వైబ్ సంస్థ మహిళలకు ట్రెక్కింగ్ పోటీలు నిర్వహించింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే గుంటుపల్లిలో రైసు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీశా వివరించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, ఆ వ్యక్తి మహిళే కావాలన్నారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మహిళా అధికారుల ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరులో అంగన్వాడీ, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పరిశీలించారు. తర్వాత మహిళలను సన్మానించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులను, మహిళా వ్యాపారవేత్తలను ఎమ్మెల్యే పులివర్తి నాని సన్మానించారు. 6,541 మహిళా సంఘాలలోని 34,260 మంది మహిళలకు 520 కోట్ల చెక్కును ఆయన అందించారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మదనపల్లెలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, మండల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళలకు 2 కిలోమీటర్ల నడక పోటీలు నిర్వహించారు. నంద్యాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహించిన పింక్ సఖీ శారీ వాక్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు అంటూ విద్యార్థులు నినదించారు. సాలూరులో మహిళలకు శాల్వా కప్పి సన్మానం చేశారు. సమాజ అభివృద్ధిలో మహిళలే కీలకమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 328 కోట్ల రూపాయల రుణాల చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఆముదాల వలసలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే కూన రవికుమార్ పరిశీలించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.